బలరాం నాయక్ అంటే తెలియని వ్యక్తి లేరు. దాదాపుగా గతంలో నుండి చూసుకుంటే 45 సంవత్సరాల చరిత్రలో తిరిగిన క్యాండిడేట్ బలరాం నాయక్. అతను ఇప్పుడు ఇక్కడ కలెక్టర్ ఆఫీస్లో నామినేషన్ చేసి బయటకు వచ్చిన తరుణంలో ఇప్పుడు ఇంకా 2 గంటల్లో సీఎం గారి యొక్క సభ ఇక్కడ జరుగుతుంది. ఆ మీటింగ్లో ఇప్పుడు మనతో పాటు కేంద్ర మంత్రి బలరాం నాయక్ ఉన్నారు. సార్ చెప్పండి, ఎంతమంది వస్తున్నారు సార్ ఈ సభకి? నాకు ప్రజలు రేవంత్ రెడ్డి గారు ఆ ముఖ్యమంత్రి గారు సభకు వస్తున్న అందరు ప్రజలకు కూడా అందరికి పేరు పేరున ధన్యవాదాలు. గెలిచింది కదా, గెలిచిన తర్వాత వీళ్ళందరూ మనకు సపోర్ట్ చేస్తారు. నామినేషన్కే వచ్చారు. ఆల్ ఎమ్మెల్యేలు అందరూ వచ్చారు. డిసిసి ప్రెసిడెంట్లు అందరూ బలపరిచిన దాంట్లో సంతకం పెట్టి ఆ బలపరిచిన పత్రం కూడా నేను కలెక్టర్ ఆఫీస్లో సబ్మిట్ చేశాను. ఒక 7 చేస్తున్నాడు. ఒక ఎమ్మెల్యేని కాదు, రామచంద్ర నాయక్ చేస్తున్నాడు, మురళీ నాయక్ పాయ వెంకటేశ్వర్లు చేస్తున్నారు, వెంకట్రావు చేస్తున్నారు, సీతక్క చేస్తుంది, డిసిసి ప్రెసిడెంట్ వీరన్న గారు చేస్తున్నారు, మన భరత్చంద్ర రెడ్డి గారు చేస్తున్నారు. మన అందరూ డిసిసి ప్రెసిడెంట్లు, మాకున్న డిసిసి ప్రెసిడెంట్ ఆల్ ఎమ్మెల్యేలు కూడా అందరు చేస్తున్నారు. మురళీ నాయక్ గారు చేస్తున్నారు, అందరు చేస్తున్నారు. చేయని ఎవరు సీతక్క గారు కూడా చేస్తున్నారు, మాధవరెడ్డి గారు కూడా చేస్తున్నారు. ఇది అయితే కాంగ్రెస్ పార్టీ అయితే జోస్లో అయితే పోతుందనే విషయం అయితే మన కోరేకి బలరాం నాయక్ గారు చెప్పిన విషయం అయితే కనిపిస్తూ ఉంది. దీంతో పాటుగా దాదాపుగా ఇప్పుడు 1,00,000 మందితో ఇక్కడ సీఎం గారి యొక్క సభ కూడా ఇక్కడ మహబూబాద్ మన ఎన్టీఆర్ స్టేడియంలో కూడా జరగబోతుంది. కాబట్టి దాదాపుగా ఇక్కడ నామినేషన్ వేసిన తర్వాత చూస్తూ ఉంటే ఇక్కడ 7 నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా నాకు పక్కా సపోర్ట్ చేస్తారు. వాళ్ళు నాకు ఎన్నట్టు ఉండి ఖచ్చితంగా ఇక్కడ నుంచి పార్లమెంట్ టికెట్ అయితే మన రాహుల్ గాంధీ గారికి గిఫ్ట్గా ఇవ్వబోతున్నానని చెప్తున్న విషయం అయితే కనిపిస్తుంది. దాంతోపాటు ఇక్కడ మన రాష్ట్రం నుంచి ప్రభుత్వ ఇప్పుగా రామచంద్ర నాయక్ కూడా దగ్గర ఉండి ఇక్కడ నామినేషన్గా వేయడానికి కూడా వచ్చిన విషయం అయితే కనిపిస్తుంది. అందరు టీవీ ప్రతినిధి సీతారాంతో ఫేస్ టు ఫేస్ మహబూబాద్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ నుంచి.